ఆటోలు వ్యాన్లు బంద్ ను సమ్మె జయప్రదం చేయండి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డ్రైవర్లకు పిలుపునిచ్చారు. మే 24 కేసు వ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మె విశాఖ జిల్లాలో ఆటోలు బంద్ ను జయప్రదం చేయాలని, రాష్ట్ర వ్యాప్త ఆటోలు వ్యాన్లు బంద్ చేసి ప్రభుత్వానికి తెలిపించాలని కోరారు. భారీగా పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలి. జరిగే సార్వత్రిక సమ్మె గ్రామీణ బంధువులు జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె గ్రామీణ బంధువులు జయప్రదం చేయండి. జిల్లాలో ఆటోల 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 బంధువులు జయప్రదం చేయండి. విశాఖ నగర పరిధిలో ఆటోలకు పార్కింగ్ స్థలాలు ఇవ్వాలి. విశాఖ నగరంలో ఆటోలకు పార్కింగ్ స్థలాలు ఇవ్వాలి. రద్దు చేయాలి. ఆర్టీఓ పోలీసు చలనాల వెంటనే రద్దు చేయాలి. ఆటో డ్రైవర్లు కొట్టులు కొట్టొద్దు. పేదలైన ఆటో డ్రైవర్లు కొట్టులు కొట్టొద్దు. డీజిల్ పెట్రోల్ వంటకే ధరలు తగ్గించాలి. డీజిల్ పెట్రోల్ వంటకే ధరలు తగ్గించాలి. ధరలు పెంచి ఆటో డ్రైవర్లు కొట్టులు కొట్టొద్దు. ధరలు పెంచి ఆటో డ్రైవర్లు కొట్టులు కొట్టొద్దు. విశాఖ జిల్లాలో ఆటోల బంధుని జయప్రదం చేయండి. విశాఖ జిల్లాలో ఆటోల బంధుని జయప్రదం చేయండి. విశాఖ జిల్లాలో ఆటోల బంధుని జయప్రదం చేయండి. చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్కి ఇనామీలు అమలు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్కి ఇనామీలు అమలు చేయాలి. ఆటో డ్రైవర్కి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఆటో డ్రైవర్కి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. పెంచిన డీజిల్ పెట్రోల్ వంటకే ధరలు తగ్గించాలి. పెంచిన డీజిల్ పెట్రోల్ వంటకే ధరలు తగ్గించాలి. ప్రైవేటు ఫైనాన్షియల్ దోపిడీ నరకట్టాలి. ప్రైవేటు ఫైనాన్షియల్ దోపిడీ నరకట్టాలి. ప్రైవేట్ ఫైనాన్షియల్ దోపిడీ నరకట్టాలి. జీవో నెంబర్ 21 రద్దు చేయాలి. 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 పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలి. పెంచిన డీజిల్ పెట్రోల్ వంటకే ధరలు తగ్గించాలి. ధరలు పెంచి పేదలపై భారాలు వేయొద్దు. ధరలు పెంచి పేదలపై భారాలు వేయొద్దు. మే 20వ తారీఖు నాడు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలకు వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, ప్రభుత్వ రంగ పరిశ్రమలు సమ్మె బాట చేపట్టాయి. వాటికి మద్దతుగా విశాఖ జిల్లాలో ఆటోల బంద్ను పాటించి ప్రభుత్వాలకు కళ్ళు తెరిపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం ఏఐటీయూస్ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ సమ్మె బంద్ అనేటువంటిది ఇవాళ ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ రోజంతా కష్టపడిన ఒకపోటు కడుపు నిండిన ఆటో డ్రైవర్ల మీద, చిల్లర వర్తకుల మీద, పేద కార్మికుల మీద భారాలు వేస్తున్నారు. ఈ భారాలకు వ్యతిరేకంగా మే 20న జరిగేటువంటి ఈ సార్వత్రిక సమ్మె విశాఖ జిల్లాలో ఆటోల బంద్ని జయప్రదం చేయాలని చెప్పి డ్రైవర్లకి పిలుపునిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు అధికారులు ఆటో అండ్ మోటార్ కార్మికులకి వాహన మిత్ర 15,000 ఇస్తానన్నారు. జీవో నెంబర్ 21 రద్దు చేస్తానన్నారు. డ్రైవర్ల పిల్లలకి ప్రభుత్వం పాఠశాలల్లో స్కాలర్షిప్లు ఇస్తామన్నారు. ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయలేదు సార్ కదా. ఇవాళ ఏమైనా డబ్బు లేదని చెప్తున్నారు. మరి ఎమ్మెల్యేలకి, మంత్రులకి లక్షల్లో జీతాలు ఇస్తున్నారు. మరి డబ్బులు లేనప్పుడు ఆలికలిగి ఇస్తున్నారు. కూటికి లేని పేదవాళ్ళు కడుపులు కొట్టడానికే మీరు పాల్పడుతున్నారు అనేటువంటి అర్థమవుతున్నందువల్ల ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెంటనే ఆటో అండ్ మోటార్ కార్మికులకు ఇస్తారన్న
వాహన మిత్ర 15,000 ఇవ్వాలి. పిఎఫ్ ఈఎస్ఐతో కూడిన ఓ సంక్షేమ బోర్డు చేయాలని చెప్పి ధరలు పెంచేటువంటి జీవోలు 21-31 రద్దు చేయాలని, ఏదైతే డీజిల్ పెట్రోల్ ధరలు అడ్డు అదుపు లేకుండా పెంచారు వాటి ధరలు నియంత్రించి ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని, నగర పరిధిలో ఓలా రాపిడ్ వాహనాలు నిషేధించి ఆటో డ్రైవర్లకు జీవించే హక్కు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో దశలవారు ఆందోళన చేపడతానని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి.